ఉత్సవంలో చేర్చినందుకు గాను, చేర్చుట మాత్రమే కాక మనలందరినీ చక్కగా ప్రేమిస్తూ మనము పరిపూర్ణులం అవ్వాలని, సంపూర్ణమగుటకు సాగిపోవాలని, మరింత దేవుని కృపకు పాత్రులం అవ్వాలని దేవుడు సంకల్పించి సంతోషంగా మనకు గడిచిన కాలంలో, వర్తమానంలో కూడా మంచి విషయాలు మనకు నేర్పించడం జరిగింది. అలాగే ఈ సమయంలో ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు రాజీపడని క్రైస్తవ లక్షణాలు అనే పాఠం మనం నేర్చుకుందాం. అంటే కొన్ని పరిస్థితులకు, కొన్ని కవ్వింపులకు, కొన్ని ఆకర్షణలకు, కొంత మాయకు క్రైస్తవులు గురై, లోనై పరమునకు పోవు జీవమార్గము నుండి పక్కకు తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అవేంటో, ఎక్కడ సాతానుడు బలముగా పనిచేసి తెలివిగా మనల్ని దారి మళ్ళిస్తాడో, దారి తొలగిస్తాడో, ఈ పరిశుద్ధ జీవన యాత్రలో దేవుని కొరకు కాకుండా, మనల్ని పిలిచిన పిలుపు కొరకు కాకుండా ఎలా పాడు చేస్తాడు అన్నటువంటి విషయాలు ప్రధానంగా 3 ఉన్నాయి. వాటిని గురించి మనం తెలుసుకొని అపవాది తంత్రములను ఎరిగిన వారమై వారిని ఎదిరించి, వారిని శీఘ్రముగా మన పాదముల కింద చితక తొక్కగలిగినటువంటి స్థితికి ఎదగవలసిన అక్కర ఉన్నది. ఇందులో క్రైస్తవులను రాజీ దిశగా, అంటే అక్కడ పట్టు లేకుండా, గట్టిగా దాని మీద నిలవకుండా, దాని విషయంలో ఈజీగా తీసుకునే విధంగా, నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించే విధంగా ఒక 3 విషయాల్లో అపవాది పనిచేస్తాడు. ఏమిటా 3 విషయాలని గమనించగలిగితే, అపవాది పనిచేయటం అన్నది దేవుని పిల్లలైన మనలో ఎవరినో కొందరిని పావుగా వాడుకొని చేస్తాడు. డైరెక్ట్గా చేయటం అనేది వాడి వల్ల కూడా కాదు. దేవుని పనినైనా మన ద్వారా దేవుడు జరిగించాల్సిందే, దెయ్యం పని అయినా మన ద్వారా ఎవరినో ఒకరిని వాడుకొని చేయాల్సిందే. అలాగా తాను వాడుకున్నటువంటి తన అంబుల పొదిలో, సాతాను అంబుల పొదిలో ఒక బలమైనటువంటి సాధనాలుగా కొందరు చరిత్రలో ఉన్నారు. వాళ్ళలో ఒకానొక వ్యక్తి ఐగుప్తును పరిపాలించినటువంటి ఫరో చక్రవర్తి. ఫరో రాజు సాతాను చేతిలో సాధనమై దేవుని ప్రజలను దేవుడి కడకు రానివ్వకుండా, వస్తే బాగుపడతారు కదా, వస్తే మేళ్ళు పొందుకుంటారు కదా, వస్తే బలపడతారు కదా, వస్తే సాతానుకు మూడింది కదా, అందుకొరకే వాడేం చేస్తున్నాడో తన ప్రియకుమారుడైనటువంటి, సాతానుని యొక్క ప్రియకుమారుడైనటువంటి ఫరో ద్వారా దేవుని ప్రజలు దేవునికి కాకుండా చేయుట కొరకు చేస్తున్న కొన్ని ఎత్తుగడల్లో 3 ప్రధానమైనటువంటి ఎత్తుగడలు ఉన్నాయి. అవేంటో మనం ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. నిర్గమకాండం ప్రారంభం నుండి, ఈ నిర్గమకాండం ప్రారంభంలో నుంచి మోషే గారిని నాయకుడిగా దేవుడు ఎన్నుకున్న నాట నుండి ఒకే మాట పదే పదే ఫరో చెవిన వినిపించడం జరిగింది. ఏమిటా మాట అని గమనించగలిగితే, మేము అరణ్యములోనికి దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్ళాలి, నువ్వు మమ్మల్ని పంపించాలి, మేము అక్కడ దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాం. ఇది కదా ప్రపోజల్. నిర్గమకాండంలో మోషే గారి నాయకత్వంలో ఈ మాటే ఫరో ఎదుట వినిపించటం అనేది జరిగింది. మా దేవుడికి మేము ఉత్సవం చేసుకోవాలి, అక్కడ ఆయన ఆరాధించేసి మేము రావాలి.
నువ్వు పర్మిషన్ ఇవ్వు. దీనితోనే మొదలైంది మోషే గారి నాయకత్వం. ఫరోతో మాట్లాడడం మొదలైంది ఈ ప్రపోజల్తోనే. దీన్ని జరగనివ్వకూడదు అంటే దేవుడి దగ్గరికి దేవుణ్ణి ఆరాధించుట కొరకు పంపకూడదు, ఏమైనా సరే వీళ్ళను అన్న ఉద్దేశంతో ఒకదాని తర్వాత ఒకటి, అంటే దెబ్బలు ఒకదాని మీద ఒకటి పడుతూ ఉన్నా, తెగుళ్ళ మీద తెగుళ్ళు వస్తూ ఉన్నా, బుద్ధి మాత్రం రాకుండా వ్యవహరిస్తూ ఉండటం ఫరో వంతు. ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఫరో కాంప్రమైజ్ అయిపోయి, అంటే దెబ్బల మీద పడుతున్నప్పుడు కాస్త ఒక మెట్టు దిగి ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారితో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం, నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలను చూద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనము నుండి అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి. ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే, అట్లు చేయ తగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలి వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదము. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చిదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి. మొత్తానికి ఒక మాట చెప్తున్నాడు. ముందేమన్నాడండి? ఈ దేశములోనే, అరణ్యం కొద్దు, అరణ్యాన్ని నేను పంపను, ఐగుప్తులోనే మీరు మీ దేవుడికి పండగ చేసుకోండి అనేటటువంటి మెట్టు ఒకటి దిగాడు. అప్పటి వరకు ఏమన్నాడు? ఎవడా యెహోవా? నేను మిమ్మల్ని పంపించాలంటే యెహోవా ఎవడు అనేటటువంటి రీతిగా గర్వముతో కూడినటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. పీచం అనచటం జరిగింది దేవుడు తెగులను పంపించి. ఉక్కిరి బిక్కురైపోవడం జరిగింది ఫరో రాజు, ఫరో దగ్గర ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, ఐగుప్తు ప్రజలందరూ కూడా ఏమీ చేసుకోలేక దిక్కు తోచని స్థితిలో ఉండి మోషే గారి దగ్గరికి, అహరోను గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఆరాధించండి, కానీ ఈ ఊర్లోనే ఉండి ఈ దేశంలో నుండి ఆరాధించండి అంటే మోషే గారు ఏమన్నారు? అట్లా కుదరదయా, మేము అరణ్యానికి పోవాల్సిందే, పోయి 3 దినాల ప్రయాణం అంతుంది, అయినా కూడా అక్కడికి వెళ్ళాల్సిందే అన్నప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్పాడు ఫరో. ఏమన్నాడు? దూరం పోవద్దు, దూరం పోవద్దు. ఇది మనసులో పెట్టుకోండి. మొట్టమొదటిది, తెలివిగా సాతానుడు దేవుని పిల్లలను ఎక్కడ ఆపేస్తాడు దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా అంటే, ఎక్కడైతే మనము భక్తిలో ఉన్నతంగా ఎదగగలమో, ఎక్కడైతే మనము దేవుడికి గర్వకారణంగా ఉండగలమో, ఎక్కడ ఉండి మనం సహవాసంలో ఉంటే, ఎక్కడ ఆరాధిస్తే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయో అక్కడికి పోనివ్వకుండా ఆటంకపరుస్తాడు దెయ్యం. ఇది మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి. అందుకే మన మనసులో చాలా సందర్భాల్లో అంత దూరం అవసరమా పోవటం? సత్యం ఉంది, అక్కడ మంచి సహవాసం ఉంది, దేవుడి సన్నిధానం ఉంది, దేవుడు కోరుకున్నటువంటి రీతిగా అక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ కేవలం బోధలకే పరిమితం అవ్వదు, బ్రతుకులో కూడా వాళ్ళు పాటిస్తారు, ఆదర్శంగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. అక్కడుంటే దేవుడి సన్నిధిలో ఉన్నట్టే, ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళినట్టే అని ఎవరు చెప్పినా, ఎందరు చెప్పినా, ఎలా చెప్పినా మనకు మాత్రం మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? మనలో మన మాట. జొన్నగిరిలో కాకుండా ఇట్లాంటి సంఘం మీకు గుత్తిలోనే ఉందనుకున్నాం. గుత్తిలో ఉందండి సంఘం సహవాసం. ఎంతమంది రాగలరు? వారం వారం ఎంతమంది రాగలరు? వస్తారా? మన ఊరిదే,
మన ఊరిలోనే, మన ఇంటి పక్కనే, మన ఇంటి ఎదురుగానే ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనము రాగలుగుతున్నాం. ఒకవేళ దూరం ఉంటే సరే, మోషే గారు ఆరాధించడానికి, ఇశ్రాయేలు సమాజం అంతా ఆరాధించడానికి 3 దినాల ప్రయాణం చేసేంత ఉంటే, 3 దినాల ప్రయాణం చేసి ఆరాధించడానికి పోయేంత టోళ్ళు ఉంటారా? మీకు విషయం చెప్పాలి. ఇక్కడ చాలాసార్లు చదువుతుంటాం మనం, నపుంసకుడు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఆయన కనబడతాడు, మనకు తెలుసు కదా. ఐథియోపియాల రాణి అయినటువంటి కందాకి క్రింద ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ వస్తున్నాడు. అక్కడి నుంచి ఇంతకు ఇథియోపియా దేశం ఏ ఖండంలో ఉందో తెలుసా? చదువుకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. చదువుకున్న పిల్లలు, ఇథియోపియా దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చాడే, యెరూషలేం ఎక్కడుంది? ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ఆఫ్రికా ఖండములో ఉన్న ఇథియోపియా దేశంలో నుండి ఆసియా ఖండములో ఉన్నటువంటి యెరూషలేములోకి రావటానికి దాదాపుగా అప్పుడు, అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం 1400 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్ల నుండి 1900 కిలోమీటర్ల దూరం ఉండేదట. ఎంత? 1600 కిలోమీటర్ల దూరం నుండి 1900 కిలోమీటర్ల దూరం ఉండేదట. ఇంతకు ఆయన జర్నీ దేంట్లో చేశాడు? ఈ 100 కిలోమీటర్లు రథం మీద చేశాడు. రథం మీద చేశాడు అంటే గుర్రపు బండి మీద చేశాడు, అంతేనా? ఆ గుర్రపు బండి మీద జర్నీ చేస్తే అప్పుడు ఇప్పుడున్నట్టు ఏమన్నా రోడ్లు, రైలు మార్గాలు అన్నీ బాగున్నాయా? చదునైనటువంటి రోడ్లు ఉన్నాయేంటి? 2000 సంవత్సరాల క్రితం ఏ ఎత్తులు పోయి, ఏ పల్లాలు పోయి, ఏ కొండలు, ఏ గుట్టలు దాటి ఇట్లా జర్నీ చేసినందుకు ఎంత టైం పట్టేదట తెలుసా? నికరంగా 1 నెల రోజులు పట్టేదట. అంటే నెల రోజులు ప్రయాణం చేసి ఒక ఖండం నుంచి మరో ఖండానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు? దేవుడు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజల మధ్య ఉన్నాడు. వాళ్ళ ప్రజల మధ్య, తాను కాపురం ఉండు స్థలము తన సొంత ప్రజల మధ్య కనుక ఆ దేవుడున్న చోటికి నెల రోజులు ప్రయాణమైనా పర్వాలేదు. ఏమండి, ఈ దారిలో ఎన్ని రాత్రులు దాటుకొని రావాలి? 30 రాత్రులు దాటుకొని రావాల్సి ఉంటే వన్యమృగాలు, దారి దోపిడీ దొంగలు, ఎన్ని 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 ఆటంకాలు అధిగమించి రావాలి. ఇప్పుడు అదే నపుంసకుడి స్థానంలో మనముండి నెల రోజులు ప్రయాణం చేసిన తర్వాత నువ్వు ఆరాధించే స్థలము దొరుకుతుందంటే ఎన్నిసార్లు చేస్తారు సంవత్సరానికి? చెప్పండి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తాం మనం? ఒకసారి ఈ విడిపోయినటువంటి ఇశ్రాయేలు సామ్రాజ్యం చీలికలైపోయింది కదా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా. ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్న 10 గోత్రాల అధిపతిగా ఉన్నటువంటి యెరోబాము తెలివిగా ఒక ప్రపోజల్ చేశాడు 10 గోత్రాల వాళ్ళకి, ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరితో. అయ్యా, ఇప్పుడు దేవాలయం ఎక్కడుంది? సొలొమోను గారు కట్టించిన దేవాలయం ఎక్కడికి వెళ్ళిపోయింది? యెరూషలేములో ఉంది. యెరూషలేం ఉత్తర రాజ్యంలో ఉందా, దక్షిణ రాజ్యంలో ఉందా? తెలుసా తెలీదా మీకు? సొలొమోను గారి కుమారుడు రెహబాము గారు పరిపాలించి, ఇవన్నీ 4వ ఏర్పాటు, మొదటి ఏర్పాటు, 2వ ఏర్పాటు, ఇవన్నీ ఏర్పాట్లన్నీ ఎందుకు పెట్టారనుకున్నారు? అది చూసిపోవటానికి కాదు, మొత్తం బైబిల్ అంతా ఉంది. ఆదికాండం మొదలుకొని మత్తయి సువార్త కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ 5వ ఏర్పాటు వరకు చక్కగా ఉంది. 5, 6వ ఏర్పాటు ఎంత ఇందులో ఉంది చూడండి. 5వ ఏర్పాటు కొనసాగింపని. రాజ్యం విడిపోయింది, 10 గోత్రాలు ఒకవైపు వచ్చాయి, తర్వాత 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయాయి. దీన్ని దక్షిణ రాజ్యం, దాన్ని ఉత్తర రాజ్యం అంటారని. ఆ ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెరోబాము ఈ దక్షిణ రాజ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే యెరూషలేము దక్షిణ రాజ్యంలోకి వచ్చేసింది. రెహబాము గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రదేశంగా మారిపోయింది అది. ఇప్పుడు 10 గోత్రాల వాళ్ళ దగ్గర ఏం లేదు? యెరూషలేం లేదు. యెరూషలేం లేదు. లేకుండా ఉంటే
చదువులు గమనిస్తే చదువులు ఎక్కడో ఈ దేశంలో ఉండవు, వేరే దేశాల్లో ఉంటాయి, విదేశాల్లో చదువులు ఉంటాయి. వామ్మో అంత దూరమా అనే భావన పొరపాటును కూడా కల్పించడు దయ్యం. ఎక్కడ కల్పిస్తాడు? ఎక్కడ కల్పిస్తాడు? దేవుడి సన్నిధి అంత దూరమా? అంత దూరం పోవాలా? ఏమండి, ఇప్పుడు నేను కడప నుంచి వచ్చాను. మోజెస్ అన్న అయితే నెల్లూరు నుంచి రావాలి, పాల్ గారు అయితే హైదరాబాద్ నుంచి రావాలి. అంత దూరం అవసరమా అనుకున్నారు అనుకోండి దైవజనులు. ఎక్కడో ఉండేవాళ్ళు వస్తారా మన దగ్గరికి? అసలు అపోస్తలు అంత దూరమా? భారతదేశం ఎక్కడుంది? యెరూషలేము ఎక్కడుంది? మనకెందుకు ఈ రిస్కులు అనుకొని ఉండుంటే ఈరోజు మనం అందరం ఈ రీతిగా వార్షికోత్సవాలు జరుపుకునేవాళ్ళం కాదు, అబ్బా తండ్రి అని దేవుడికి మొరపెట్టేవాళ్ళం కాదు, దేవుడి సొత్తైన ప్రజలమై ఉండేవాళ్ళం కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టేవాళ్ళం కాదు, మోకరించి ప్రార్థన చేసిన గుంపులో ఉండేవాళ్ళం కాదు, ముంపు గుంపులో ఉండేవాళ్ళం. దూరం 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 వెళ్ళొద్దు, దూరం వెళ్ళొద్దు, దూరం. ఎందుకు రిస్క్? అంత కష్టం నీకు, ఛార్జీలు, ఇబ్బంది, ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు. ఇప్పుడు కూడా దయ్యం పెట్టేటటువంటి తప్పుడు మాటలు, ఇచ్చే కవ్వింపు మాటలు అవి మనకి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఉద్యోగం దూరంగా వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? రేపు సంగీతం టీచర్ పోస్టులు మాకు ఆంధ్రప్రదేశ్లో మనకు 9 పోస్టులు, 26 జిల్లాలను చేస్తే సంగీతం టీచర్ పోస్టులు 9 రిలీజ్ చేస్తున్నారు. మావిడ ఏమని రెడీ అయిపోయింది? సంగీతానికి సంబంధించి రెడీ అయిపోయి ఎక్కడొచ్చినా వెళ్ళిపోవాలని ఆమె ప్రిపేర్ అయింది. 26 జిల్లాల్లో ఎక్కడొచ్చినా పంపించాలని నేను ప్రిపేర్ అయిపోయా. ఎందుకు? జాబు, పైసలు. అర్థమవుతుందా? ఇక దూరం లేదు, దగ్గర లేదు. ఎక్కడో శ్రీకాకుళం, ఎక్కడ ఉంది శ్రీకాకుళం తెలుసా మీకు? అదిగో ఎడ్జ్లో ఉంది, ఆ ఒరిస్సా బార్డర్లో ఉంది. అది చాలా దూరం. అది కడప నుంచి దాదాపుగా 1000 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. ఒకవేళ అక్కడ పోస్ట్ వచ్చినా అంత దూరమా అని ఎప్పుడు అనిపించదు. ఉద్యోగం, మంచి సంబంధం వస్తే, మంచి సంబంధం వచ్చింది అనుకోండి, దూరమా అంటే బయటే. సంబంధం వస్తే పంపించేయాలి, ఉద్యోగం వస్తే పంపించేయాలి, చదువైనా దూరం పోవాలి. కానీ సత్యవంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సంఘం నాకు దూరంగా ఉంది అనుకుంటే సాకులు చెప్తావా? దయ్యంగాడు వేసే మొట్టమొదటి ఎత్తుగడ ఇదే. నీకు దూరం, ఇక్కడైనా దేవుడే, అక్కడైనా దేవుడే, ఇదైనా సంఘమే, అదైనా సంఘమే. అన్ని సంఘాలు ఒకటేనండి, అన్ని సహవాసాలు ఒకటేనా? అందరు సేవకులు ఒకటే రకంగా ఉంటారేంటి? ఎవరు నేర్పించాడు ఈ పిచ్చి మాటలు? అందుకే మీ మైండ్లో ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండకండి. నన్ను పరలోకం తీసుకెళ్ళి, నన్ను సంస్కరించి, నన్ను సత్క్రియలతో నింపి, నన్ను బాధ్యతగా, పాపం అంటే భయపడే విధంగా, దేవుడంటే ఇష్టపడే విధంగా ఉండే సహవాసం నాకు దూరంగా ఉన్న నేను వెళ్ళాలి. నాకు దూరంగా ఉన్న నేను వెళ్ళాలి. చిత్రమైన విషయం ఏంటంటే, దగ్గరగా ఉన్నా నువ్వు పట్టించుకోవట్లేదంటే నువ్వు ఎంత పాతకానికి ఒడుగడుతున్నట్టు మీరు చెప్పండి. దగ్గరే ఉన్నా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారంటే ఎలాంటి వాళ్ళో చెప్పండి. అంటే మనకు ఒక ధీమా ఏంటి చెప్పంటారా? మన పనిలో మనం ఎంత ఉన్నా కూడా వాక్యం మొదలుపెట్టిన నిమిషం నుంచైనా ఏం చేయొచ్చు? వచ్చేయచ్చు అని అనుకో లేట్ చేస్తారు. తెలుసా మీకు? 12 దాటిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఉన్నారా లేదా? అంటే మీరు ఎవరి వశంలో ఉన్నారో తెలుసా మీకు? ఇప్పుడు మీరు ఎవరి వశంలో ఉన్నారు? ఇదిగో మీరు ఇట్లా మాట్లాడారు అనుకోండి, 12కి కాదు అసలు రామేం. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? భగవాన్ దాస్ గారికి ఏమన్నా నష్టమా? మాకేమైనా నష్టమా? నష్టం ఎవరికండి? గూడు పక్షికి అవసరమా? పక్షికి గూడు అవసరమా? ఎవరికి అవసరం చెప్పండి?
గూడుకు పక్షి కావాలా? గూడుకు పక్షి కావాలా? పక్షికి గూడు కావాలా? పక్షికి గూడు కావాలి. అది ఇది తెలుసుకుంటే నువ్వు పక్షివి, నీ గూడు ఇది. గూడు విడిచి తిరిగితే ప్రాబ్లం పక్షికే, గూటికేం కాదు. అర్థమవుతుందా? పశువులు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటే సేఫ్టీ? పశుశాలలో ఉంటే సేఫ్టీ కదా, దొడ్డిలో ఉంటే సేఫ్టీ కదా. దొడ్డికి ఏమన్నా పశువులు కావాలా? దొడ్డికి పశువులు అక్కర్లా, పశువులకే దొడ్డి కావాలి. ఇది మీకు అర్థమైతే దైవజనుడి మీదో, సంఘం మీదో, సహవాసం మీదో, సంఘంలో ఉన్న సభ్యుల మీదో సనగరు గొనగరు. నీ ఇంట్లో నీకు సేఫ్టీ, నీ కన్నోళ్ళ దగ్గర నీకు సేఫ్టీ, నీ సొంతోళ్ళ దగ్గర నీకు సేఫ్టీ అనేది ఎంత నిజమో అలాగే నీ సంఘంలో నీకు సేఫ్టీ. అది ఎక్కడుందో ఎక్కడున్నా సంబంధం లేదు. నన్ను సంస్కరించేది కావాలి, నన్ను దేవుడి రూపంలోనికి మార్చేది కావాలి, నన్ను దేవుడి దగ్గరికి చేర్చేది కావాలి. ఆ సంఘం ఎక్కడున్నా నేను వెళ్తాను అనే భావన నీకుందంటే ఎస్, నువ్వు సాతాను యొక్క అధికారములో లేవు, సాతాను యొక్క కవ్వింపులో లేవు అని అర్థం. సాతాను కొడుకు ఫరో ఏమన్నాడు? దూరం వెళ్ళొద్దు అంటే కాంప్రమైజ్ అయ్యారు వీళ్ళు, రాజీపడ్డారా? మోషే గారి దగ్గర ఉన్నటువంటి జనాలు ఎంతమందో తెలుసా? దాదాపు 20 లక్షల మంది. కాలు బలము అంటే కాలితో నడవగలిగిన బలము కలిగిన వాళ్ళు 6 లక్షలే. కానీ స్త్రీలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మిశ్రిత జనం ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అంతా కలిపితే దాదాపు 20 లక్షల మంది. ఒక్కడంటే ఒక్కడు తగ్గలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాల్సిందే. ఎవరు అక్కడ ఒక్కడంటే ఒక్కడు ఇన్స్పైర్ కాలేదు ఫరో మాటలకి. దూరం వద్దు అంటే లేదు, నా దేవుడు సూచించిన ప్లేస్కి వెళ్ళాలి. ఇది మొదటి కవ్వింపు, మొదటి తంత్రం సాతాను వేసేది. ఇక రెండవ తంత్రం కూడా వేస్తాడు. ఏమనో తెలుసా? చూద్దాం అది కూడా. 10వ అధ్యాయం నిర్గమకాండం 10-11 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా. ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడి. రెండవ ఇది, సరే దూరం పోతే పోయారు, మీరు పట్టు విడవటలేదు కదా, ఆ ప్లేస్కే వెళ్తాం, దేవుడు కోరుకున్న ప్లేస్కే వెళ్తామన్నారు కదా, ఓకే వెళ్తే వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎవరు పొమ్మంటున్నారు? పురుషులు మాత్రమే పోండి అంటే ఫ్యామిలీ వద్దు, మీ ఆవిడొద్దు, మీ పిల్లలు వద్దు. ఇక్కడ చిత్రం ఏంటంటే వైపరీత్యానికి వెళ్ళిపోయింది ఈరోజు సంఘం. ఎంత దారుణానికి వెళ్ళిపోయిందంటే ఎక్కువ సంఘంలో పురుషులు ఉంటారా, స్త్రీలు ఉంటారా? చెప్పండి. సంఘంలో స్త్రీలే ఉంటారు. అసలు ముందుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ముందుండాల్సింది పురుషుడే. అమ్మ, మీ ఇంట్లో మీ స్వపురుషులకు చెప్పండి, రేపు గల్ల పట్టు పట్టి అడిగేది ఎవరినంటే పురుషుణ్ణే. అవ్వమ్మ తప్పు చేస్తే, అవ్వమ్మ ఆజ్ఞను అతిక్రమిస్తే ముందు ఎవరిని పిలిచాడు? ఆదామా ఎక్కడున్నావు? దేటి ప్రభువా, భలేగుందే నీ బాపతో. మావిడ తప్పు చేస్తే ఆవిడ్ని పిలుచుకున్నా, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని మాట్లాడలా. ఎందుకనంటే ఆదాం గారికి తెలుసు యజమానుణ్ణి అడుగుతాడని తెలుసు. యజమానులకు ఎందుకు ఆ ధీమా, ఆ ధైర్యం ఎట్లొచ్చిందో, ఆ దమ్ము ధైర్యం. పోతారు. దేవుణ్ణి కాదని బతికినటువంటి వాడు, బట్ట కట్టినటువంటి వాడు ప్రపంచ చరిత్రలో లేడు, మర్చిపోకండి. ఇప్పుడు గమనించగలిగితే మీరు పోతే పోయారు, పురుషులు వెళ్ళండి, మీ ఫ్యామిలీ వద్దు అంటే సాతానుడు నెక్స్ట్ చెప్పించేది ఏంటంటే పిల్లల గురించి. అప్పుడప్పుడు చూడండి, ఏమ్మా భార్య భర్తే వచ్చారనుకోండి సంఘానికి, పిల్లలు రాలేదేమంటే ఏమంటారు?
వాళ్ళు చిన్నపిల్లలండి, వాళ్ళు చదువుకుంటున్నారండి, వాళ్ళు ఉండలేరండి అని. ఈ సరే బాగుంది, చిన్నప్పుడు ఉండలేరు, పెద్ద పెరిగిన తర్వాత ఉంటారేంటి? ఇప్పుడు అలవాటు చేయించని పిల్లలు రేపు అలవాటు చేయించోడినోడే నిలబడట్లా. మళ్ళీ చెప్తున్నా, అలవాటు చేయించిన పిల్లోడే నిలబడట్లేదు. అసలే ఏమాత్రం అలవాటు చేయకపోతే నిలబడతారా? ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఓసారి నాకు మీ రెస్పాన్స్ చెప్పండి. చిన్నప్పటి నుండి సండే స్కూల్కి పోతూ ఈ యవనంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. చిన్నప్పటి నుండి సండే స్కూల్ పోతున్నాం మేము, ఇప్పుడు యవనంలో కూడా ఉన్నాము, దేవుడి సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎవరు లేరా? మీరు ఎవరు సండే స్కూల్ పోలేదా? ఎవరు పోలేదా? రే నాయనా, మిమ్మల్ని అడిగేది చెప్పండి, జవాబు చెప్పట్లేదు మీరు. పోరే అమ్మాయిలు చెప్పండి, చిన్నప్పుడు సండే స్కూల్కి పోయి ఇప్పుడు పెద్ద పెరిగిన తర్వాత కూడా సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అమ్మా. అరే ఎవరు లేరా? బలి పెరుగుతున్నారు మీరు ఇంతకు. అంటే మీరు చెవిటోళ్ళన్నాయి ఉండాలి, మీరు చెవిటోళ్ళన్నాయి ఉండాలి, లేదా నిజంగానే చిన్నప్పటి నుండి సండే స్కూల్ కూడా పోనోళ్ళు. అంటే మీ ఊర్లో సండే స్కూల్ లేదా? మరి ఏం మాట్లాడట్లేదు మీరు? బెల్లం కొట్లు రాయలేంటి? సండే స్కూల్కు పోయి ఇప్పుడు కూడా ఉన్నాం అంటే మీ ఈ చేతులు ఎత్తితే ఏమన్నా ఏ ప్రశ్నలు వస్తాయో అని భయం ఏమన్నా ఉందా? ఈ మాట మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటే, చిన్నప్పటి నుండి సండే స్కూల్కు వెళ్ళి ప్రార్థన అలవడినటువంటి వాళ్ళు, వాక్యాన్ని కంటత నేర్చుకున్నటువంటి వాళ్ళు, దేవుడి సన్నిధిలో అంతో ఇంతో పరిచయం చేసిన వాడే నిలబడ్డం కష్టం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కుటుంబాన్ని పరిచయం చేయకపోతే పెద్ద పెరిగిన తర్వాత ఒక్క పాటన బుద్ధిమంతులకు వచ్చేస్తారా? ఏమన్నా నమ్మసక్యమైందేనా? బాలుడు నడవలసిన త్రోవ చూపించు, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని అన్నాడు దేవుడు. దేవుడి మాట నిజమా అబద్ధమా? ఈరోజు మీరు చూడండి, సంఘాలకు పొలోమని సింగిల్గా వస్తారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఎవరు వచ్చినా మీరు దోషులే. అంటే ఏం చేద్దాం? ఈ మాట చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఒక్కరే రావద్దన్నారు కాబట్టి, ఎందుకు రాలేదమ్మా సంఘానికి అంటే ఏం చెప్తారు? ఒక్కరే రావద్దన్నారు కదా అందుకే రావట్లేదు. ఒక్కరినే రావద్దన్నారు కదా అందుకే మేము కూడా రావట్లా. అదా చేయాల్సింది. అమ్మగారింటికి పోవాలనుకోండి, అమ్మ ఆడకూతురు బాగానండి, అమ్మగారింటికి తీసుకెళ్ళాలి భర్తని పిల్లల్ని. నేను రాను ఫస్ట్లో ఒప్పుకుంటాడా మీ ఆయన? చెప్పండి, ఒప్పుకుంటారా? ఏమండి మా అమ్మగారింటికి వెళ్ళాలి అనగానే మా ఆయన వెళ్దాం పదండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మగారింటికి వెళ్దాం అనగానే ఓకే రెడీ పద 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 అని అనేటటువంటి భర్తలు ఉన్నారా మీకు? వారు వినకపోతే ఏం చేస్తారు? నేను రాను అని వినకపోతే ఏం చేస్తారు? అమ్మో ఎన్ని బంధులు, ఎన్ని బెదిరింపులు, ఎంత ఏడుపు, ఎంత మొండికేయటం. ఇక వాడు సచ్చినట్టు ఏం చేయాలి? పద రాక చస్తానా అని అనుకుని వస్తాడు. సంఘం ఎవరిల్లు? మీ అమ్మగారన్నా కొంతకాలం ఉండిపోతారు. నువ్వు పుట్టి పెరిగి రేపు ఇంత భవిష్యత్తులో ఒక మంచి లోకం, మహాలోకం, శాశ్వత కాలం సంతోషంగా ఉండటానికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి నీ తండ్రి ఇల్లు, నీ తల్లి ఇల్లు సంఘమైనప్పుడు, మీ ఆయన రాకపోతే సంఘానికి, మీ అమ్మగారింటికి పోవటానికి ఏడ్చినట్టు, మూతి ముడుచుకున్నట్టు, బాధపడినట్టు, బంధు చేసినట్టు ఎప్పుడు చేశారా? మీరు చేశారా? అంటే మీలో కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు చెప్పండి? దెయ్యమే. మళ్ళీ తప్పుడు మాటలు కొన్ని చెప్తారు. ఏం పిలుస్తామండి, మా అమ్మగారింటికి రా అని చెప్పి పిలిచి ఊరుకుంటావా? చెప్పండి. ఇష్టమైన చోటుకు పోవాలంటే షాపింగ్ రాడనుకోండి, షాపింగ్ రాడు, ఏం చేస్తావు? వచ్చేంతవరకు సాధిస్తావు. నువ్వు అనుకున్న ప్రదేశానికి నీ భార్యనో నీ భర్తనో తీసుకెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావు? దేవుడి సన్నిధికి కుటుంబాలతో వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది కదా. ఎవరికి అందాల్సినటువంటి ఆక్సిజన్, ఎవరికి అందాల్సిన భుక్తి వాళ్ళకు దొరుకుతుంది. ఎక్కడ వాళ్ళు సర్దుకోవాలో ఆ పాత్రలో వాళ్ళు సర్దుకోవడానికి, ఒదిగిపోవటానికి
నువ్వు కూడా చెప్పని సంగతులు సంఘంలో చెప్పబడతాయి, నువ్వు కూడా నేర్పని మెలకువలు సంఘంలో నేర్పబడతాయి. అలాంటప్పుడు ఈరోజు సాతానుడి కుమారుడు ఫరో చెప్పాడే, ఏమని? పురుషులు మాత్రమే వెళ్ళండి. ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై, ఎవరో ఒకరు బోండి, మీ ఆయన రావట్లేదు, నువ్వన్న పో, మీ అమ్మనాలు రావట్లేదు, మీరన్న పోండి. ఇది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. వద్దు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత అయినా ఊరుకున్నారనుకున్నారేంటి? మోషే గారు కట్టుకుపోయారు తెలుసా? ఎవరిని వదిలిపెట్టడానికి లేదు. మేము వెళ్ళాల్సిందే, మా భార్యలు వెళ్ళాల్సిందే, మా పిల్లలు రావాల్సిందే. ఫరో చేయటానికి ఏది లేకుండా వాడు ఉక్కిరి బిక్కిరైపోయి చేసేది ఏమి లేక చేతులు ఎత్తేశారు, ఓండ్రాన్ని వదిలేశాడు. రేపు అలాంటి స్థితిలో మనం ఎదగాలి. ఆ సైన్యం బయలుదేరిందే దేవుడి సన్నిధానానికి కుటుంబాలతో, అలా రావాలి. పిక్నిక్లకు పోయినట్టు, టూర్లకు వెళ్ళినట్టు, షాపింగ్లకు వెళ్ళినట్టు, అమ్మగారింటికి వెళ్ళినట్టు కుటుంబాలతో. ఎస్, మా ఆయన రాకపోతే చెడిపోతాడే, పడిపోతాడే, దేవుళ్ళు ఎదగలేకపోతాడే, నన్ను చక్కగా చూసుకోలేడే, బాధ్యత లేకుండా పోతాడేమని ఆయన తీసుకెళ్ళకపోతే ఎట్లా అని నువ్వు అనుకుంటే తల్లి, ఎన్ని సాధించావమ్మా, ఎన్ని సాధించలేదో. ఏమయ్యా మీ ఆవిడ సాధిస్తా లేదా? చెప్పండి, భర్తలు చెప్పండి, సాధిస్తా లేదా? సాధించడం ఆమె తర్వాత ఎవరైనా. మీ ఆయన సాధిస్తాడు లేదమ్మా? అమ్మా భార్యలు భర్తలు పెళ్ళి లేనటువంటి వాళ్ళు చెప్పండి, మీ ఆయన సాధిస్తాడా లేదా? వామ్మో, ఆయన పట్టుకున్నాడంటే చాలా కష్టం, అన్నీ పట్టుకుంటాడు ఆయన. దేవుడి దగ్గరికి రాని పిలవడు. మళ్ళీ ఏంటి? ఆమెకు సంఘంలో ఎవరన్నా పడదులేండి, వీళ్ళంటే పడదట. ఏంటది? ఇంతకు వీళ్ళందరూ ఎవరన్నమాట? క్రీస్తు అనేటటువంటి శరీరంలో అవయవాలు అయినప్పుడు ఒక అవయవానికి ఇంకొక అవయవం పడదన్నట్టు ఎప్పుడన్నా విన్నారా మీరు? శరీరంలో ఒక అవయవం అంటే ఇంకొక అవయవానికి సరిపోదు. ఏమంటే కన్ను అంటే కాలుకు సరిపోదు, కాలంటే చేతికి సరిపోదు. ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడన్నా చూశారు? ఎప్పుడన్నా విడ్డూరం? మరి సంఘంలో వాళ్ళు వస్తారండి, మేము రావాలంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకు మాకు మేము చూడడం అంటే ఎంత కసి ఉందో వాళ్ళ మీద, ఎంత పగ ఉంది అంటే చూస్తే బగ్గుమన్నట్టు. ఇది సాతాను వేసేటటువంటి రెండవ ఎత్తుగడ. మొదటి ఎత్తుగడ ఏంటి? మర్చిపోయారా? మర్చిపోతే మళ్ళీ చెప్పాలి పాఠం, అంతే. మర్చిపోతే మళ్ళీ చెప్పాల్సిందే. మొదటిది ఏం చెప్తాడు? దూరం వెళ్ళొద్దు, నీ ఇంటి పక్కనే చూసుకో, నీకు దగ్గరున్నదే చూసుకో, అక్కడికి కూడా పోతే పో, లేకపోతే లేదు. ఎందుకు? దేహమే దేవాలయం. దయ్యంగాడు చెప్పించేది ఎట్లా ఉంటుంది తెలుసా? దేహమే దేవాలయం, నువ్వు ఇంట్లో ఉన్న ఆరాధించినట్టు. ఈ మధ్యకాలంలో ఎక్కడ పోయారు సంఘానికి అంటే? ఎక్కడ పోలేదండి, మేము ఇంట్లోనే కూడుకున్నాం. ఎవడు చెప్పాడు అది? అంటే ఎవడికి ఇల్లు లేవా? ఆ సంఘాలకు వచ్చేవాడికి ఎవడికి ఇల్లు లేవు, నీకు ఒక్కడికే ఉన్న ఇల్లులు కదా. ఎవడి ఫ్యాషన్ నేర్పించాడు? దయ్యం నేర్పించాడు ఫ్యాషన్. మళ్ళీ ఏం చెప్తారు? ఎక్కడుందండి సత్యం? సత్యం చెప్పేవాళ్ళు, న్యాయంగా బతికేవాళ్ళు ఎక్కడ? నువ్వు బతికి చూపించరాదు మరి. ఎవడు లేడు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు నిలబడి నేర్పించు మరి. అమ్మ పెట్టదు అడక్క తినేది అన్నట్టు మనం బాగుండవని చెడగొట్టం. ఏమిటి వైపరీత్యాలు? మంచికేనా ఇది? మేలుకేనా ఇది? బాగుపడ్డానికేనా? ఆలోచించండి పిల్లరా. మూడవ ఎత్తుగడ ఇదే నిర్గమకాండం 10వ అధ్యాయం చూద్దాం, 24వ వచనం నుండి. నిర్గమకాండం 10వ అధ్యాయంలో 24, 25, 26 వచనాలు చూద్దాం. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో
వెళ్ళవచ్చు. మూడో దానికి వచ్చాడు. రెండో విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. దూరం వద్దన్నాడు, తగ్గలేదు. దూరానికి పోవడానికి ఓకే చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? పెళ్ళాం పిల్లలొద్దు, పెళ్ళాం పిల్లలొద్దు అన్నటువంటి వాడు ఇక్కడ కూడా తగ్గాడు. ఏమన్నాడు? మీ భార్య బిడ్డలతో వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయొద్దు అంటున్నాడు? మీ పశువులు ఉన్నాయి చూసారా, మీ మందలు ఉన్నాయి చూసారా, వాటిని తెచ్చుకోకుండా వెళ్ళండి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పినట్టు చెప్పండి? దీన్ని మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి? నాయనా, మీరు దూరం పోతే పోయారు, ఫ్యామిలీతో పోతే పోయారు, నువ్వు కానుక ఏది తీసుకెళ్ళొద్దు. పశువులు మందలంటే ఏంటి? ఆస్తి. అంటే నువ్వు, మీకు విషయం చెప్పమంటారా? సంఘానికి వచ్చేటప్పుడు ఆరాధనలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 5 అంశాలు ఉన్నాయి. ప్రార్థన, కీర్తన, అపోస్తలుల బోధ, ప్రభు బల్ల, కానుకలు. వీటిల్లో ఒకదాన్ని ఖచ్చితంగా మనం మనసులోనే పెట్టుకోకుండా వచ్చేస్తాం చర్చికి. ఏంటది? కానుకొందా లేదా అని. అప్పుడేదో అప్పటికప్పుడు అడుక్క తినేటటువంటి వాళ్ళు వచ్చి సడన్గా అడిగినట్టు బిల్డప్. ఏంటి? లోపల ఉందా లేదా, ఉందా లేదా అని తెచ్చుకుంటే కదా. సంఘంలోనికి వస్తున్నావు అనంటే నువ్వు వట్టి చేతులతో కనపడకూడదని దేవుడు నీకు లోకంలో చాలా మందికి లేనివి ఎన్ని ఇచ్చాడు తెలుసా? బట్టలు. ఎన్ని రకాల బట్టలు ఇచ్చారంటే అస్సలు తృప్తే ఉండదు ఇంట్లో ఉన్న ఆడకూతుర్లకి. పుట్టినరోజుకు ఒక చీర కావాలి. ఏమ్మా, బీరువాలో ఎక్కువ చీరలు బట్టలు మగవాళ్ళు ఇవ్వండి, ఆడవాళ్ళు ఇవ్వండి? నిజం చెప్పండి, ఉన్నాయా లేవా? అది ఎప్పుడో పోయిన సంవత్సరం, ఇది పోయిన సంవత్సరం తీసుకున్న దాన్ని ఎప్పుడో అనేస్తాం. ఇంట్లో ఉన్న ఆయన పరిస్థితి ఏంటి చెప్పమంటారా? పట్టుమని రోజుకు ఒక జత కూడా ఉండదు ఆయనకి, రోజుకు ఒక జత చొప్పున కూడా ఉండదు ఆయనకి. ఆడపిల్లకైతే మొత్తం బిరువా నిండా ఉంటాయి, అయినా ఆశ చావదు. అందుకే అన్నారేమో, ఆశ ముందు పుట్టి ఆడపిల్ల తర్వాత పుట్టిందట. ఆశ ముందు పుట్టి ఆడపిల్ల తర్వాత పుట్టిందట. నిజమే కాబోలనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. ఎన్ని ఇచ్చాడండి మనకి? అసలు ఒంటి మీద కప్పుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. తినడానికి తిండి దొరకక వాళ్ళ పిల్లలనే వండుకొని తిని అక్కడికి కుదరక చచ్చిపోయిన వాళ్ళు 40 దేశాల్లో ఉన్నారు ప్రపంచంలో జనాలు. ఇన్ని ఇస్తే, ఇన్ని ఇచ్చిన నా దేవుడికి నేనిచ్చేది కూడా నా దేవుడిచ్చింది అని మర్చిపోయి ఈరోజు ఎన్ని రకాలుగా తెలుసా? 100 ఇవ్వాలంటే 100 ప్రశ్నలు వేస్తావు. దేవుడి సన్నిధికి, దేవుడి సేవ కొరకు, పరిచర్య కోసం 100 ఇవ్వడానికి నీకు ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఆలోచన చేసింటే దేవుడు వేలకు వేలు, లక్షలకు లక్షలు నీకు సంపదను ఎక్కువయ్యేటట్టు, ఉద్యోగాలు వచ్చేటట్టుగా, చదువులు పెరిగేటట్టుగా, జ్ఞానం పెరిగేటట్టు, అవకాశాలు వచ్చేటట్టు, ప్రమోషన్ వచ్చేటట్టు ఎన్ని చేశాడు అనుకున్నారు? ఇవన్నీ పెరుగుతున్న కొలది నువ్వు, దేవా నాకు ఎందుకు ఇస్తున్నావు ఇవి? మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను అంటే కాయా కష్టం చేసినను, ఉద్యోగం చేసినను, వ్యాపారం చేసినను సమస్తము దేవుడి మహిమ కోసం చేయండి అన్నాడు కదా దేవుడు. నువ్వు సంపాదించే సంపాదన అనగా దేవుడికి మహిమ వస్తుందా? చెప్పండి. ఈరోజు దైవజనుడు, ఊర్లో ఉండే దైవజనుడు పోయాడనుకోండి, ఉంటాడేంటి ఆయన? అలాగే ఉండగలడేంటి? 67 ఏళ్ళు ఆయనకి. ఇప్పుడు ఉన్నటువంటి దైవజనుడు పోతే ఈ పాత్రను పోషించటానికి ఎవడైనా రావడానికి సాహసిస్తాడా? ఎందుకు రాలేడు తెలుసా? మీ చేత ఏమైనా పోషించబడుతున్నాడు ఆయన ఏమన్నా? ఈ సంఘంలో కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఎంతమంది ఆరాధిస్తున్నాం? ఏమేమి ఉన్నాయరా, ఏ విరుకులు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ వద్దు. కానీ ఎప్పుడైతే పశువులు మందలు వద్దనంటే మోషే గారు ఒప్పుకున్నారేంటి? ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి. 10వ అధ్యాయంలో 24, నిర్గమకాండం 10వ అధ్యాయం 24 నుంచి చెప్తే 25 నుంచి చూద్దాం. 25వ వచనం, మోషే
మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము, హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇవ్వాలి, మా పశువులు మాతో కూడా రావాలి, ఒక్క డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొని పోవాలి. మేము దేనితో యెహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలీదు. అంటే దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యము ద్వారా, దైవజనుడి మాటల ద్వారా నిన్ను నన్ను ఏం కోరతాడో తెలియదు. ఏం కోరినా ఇచ్చి రావడానికి ప్రిపేర్ అయిపోయారట వాళ్ళు. మోషే గారి దగ్గర ఉన్నటువంటి జనాలు ఎలా తయారయ్యారంటే, మా దేవుడు మమ్మల్ని ఏమడుగుతాడో తెలియదు. నీకు ఎప్పుడైనా ఎట్లాంటి టిస్టులు వచ్చాయి జీవితంలో? మనకి బైబిల్తో పాటు ఆస్తిపత్రాలు కూడా పట్టుకొచ్చారు ఎప్పుడన్నా? ఏమడుగుతాడో దేవుడు మాకు తెలియదు. ఎంత పని ఉంటుందని మమ్మల్ని ప్రేరేపిస్తాడో తెలియదు. రాసి ఇచ్చేయడానికి మా దగ్గరికి మేము మా ప్రాపర్టీలన్నీ పట్టుకెళ్ళాలంట. దేవుడు ఎంత మంచోడో తెలుసండి. పాత నిబంధనలు 90 రూపాయలు నువ్వు తినరా, సంపాదించిన 100లో 10 రూపాయలు ఇవ్వరా అన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నాయన నువ్వు కొనుక్కోకుండా సనుక్కోకుండా స్వేచ్ఛాపూర్వకంగా ఎంత ఇవ్వాలనుకుంటావు అంత ఇవ్వు అన్నా కూడా ఈరోజు మనం ఎలా ఉన్నామో తెలుసా? ఏమండి, హోటల్కి వెళ్తారు, పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్తారు అనుకోండి. వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు బిల్లు వేస్తాడు, వేసిన తర్వాత స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఎన్నిటితో కలిపి బిల్లు వేసిన తర్వాత పోతే ఏం చేస్తాం? టిప్పుతో సహా కలిపి కొట్టేసిపోతాం. మన వాళ్ళ కోసం, మన పిల్లల కోసం ఖర్చు చేసేటప్పుడు స్తోమత లేకపోయినా అప్పు చేసి మరి ఈఎంఐ అనేటటువంటి దానికోసం వెళ్ళిపోతాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్క దేవుడి సేవ దగ్గరకు వచ్చేసరికి ఏమనే పరిస్థితి వస్తుంది తెలుసా? ఏదో లోకంలో సామెత ఉంది, దున్నరా అని అంటే నేను దూడను, నేనెట్ట దున్నగలను అన్నాడట. తినరా అని అనుకోండి, నేను దున్నను, దూడకు పెట్టినట్టు పెడితే ఎట్లాగా, దున్నకు పెట్టినట్టు పెట్టు అన్నారట. అర్థమైంది మీకు ఇది? దున్నమంటే దూడల్లోకి, తినమంటే ఎద్దుల్లోకి దూరతాడట మనిషి. అంటే అర్థం ఏంటి? కష్టపడరా, ఇవ్వరా అంటే ఇచ్చేదానికి మనసు రాదు. అది దెయ్యంగాడి చెప్పినటువంటి. నువ్వు ఇస్తే అననీయ సభ్యురాలకి ఏం చెప్పించాడు? అననీయ సభ్యురాలకి చెప్పించినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఉన్నదంతా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడితే, అపోస్తలుల దగ్గర, మీరు మీ పిల్లలు ఎట్లా బతుకుతారు? భలే ఉందే, దేవుడి చేతికి, దేవుడి సేవ కోసం నీకు ఇస్తే నీకు తిరిగి వస్తా మళ్ళీ బావిలో వేసినట్టే, గోడకు సున్నం వేసినట్టే, అది తిరిగి రాదు. కాబట్టి నువ్వు మీ ఇద్దరు ప్లాన్ చేసుకుని దాచిపెట్టుకోండి. నువ్వు ఎక్కడెక్కడ దాస్తున్నావో, నీ ప్రాపర్టీ ఎంత ఉందో దైవజనుడు తెలియదు, మాకు తెలియదు, దేవుడు తెలియదు. ఏంటి తెలీదా? తెలుసా తెలీదా చెప్పండి? మీ దగ్గర ఎంత ఉందో, ఏముందో, ఏం సంగతో అనేది తెలియదేంటి? ప్రభుత్వానికి కూడా తెలియకుండా ఉండొచ్చేమో, పాన్ కార్డులో కూడా దొరకకపోవచ్చేమో, దేవుడి దగ్గర దొరుకుతాం. మేము మర్చిపోకండి. ఏమండి, ఒకరోజు దేవుడి ప్రత్యక్ష గుడారపు పనులు జరుగుతున్నాయి. అంటే మందిరం, దేవుడి మందిరం అని ఒకప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. అయ్యా, మీకు ప్రేరేపణ కొలది, మీరు ఇచ్చయించిన కొలది, మీరు బంగారం తెస్తారో, వెండి తెస్తారో, ఏం తెస్తారో కానుకలు తీసుకొచ్చేయండి అనే పిలుపునిచ్చాడండి మోషే గారు. ఇలా ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నిర్గమకాండం 35వ అధ్యాయం ప్రారంభంలో ఇది కనపడుతుంది. నిర్గమకాండం 35వ అధ్యాయం ప్రారంభం నుండి ఇది కనపడుతుంది. 36వ అధ్యాయం వరకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయండి. చూడండి ఏమని చెప్తున్నాడు. 35వ అధ్యాయము 5వ వచనం నుండి, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయండి. ఎట్లా అంటే, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు నేసిన పొట్టెళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మ కర్ర, ప్రదీపమునకు తైలం, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు,
ఏఫోదును, పతకమును, లేత పచ్చలు, చెక్కు రత్నములు తీసుకొని రావలను. ఇవన్నీ చెప్పిన తర్వాత జనాలు చూడండి ఏమని రెస్పాండ్ అయ్యారో. 22వ వచనం, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కెరలను, పోగులను, ఉంగరములను, తావములను, సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చిరి. దైవజనుడు చెప్పటం ఏంటి? ఇంట్లో వాళ్ళని పీడించి పిండి పిప్పు చేసి తెచ్చుకున్నటువంటి ఆభరణాలను సైతం ఇవ్వటం ఏంటి? ఇదంతా ఎట్లా ఇచ్చారో తెలుసండి. వీళ్ళంతా ఎంత తెచ్చిచ్చారంటే, అక్కడ మందిరంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి కానుకలు ఉదయం నుంచి సాయంత్రం తెస్తూనే ఉంటే, అయ్యా మేము మోషే గారిని పిలిపించి, వాళ్ళు ఆ పనోళ్ళు, మేము వీళ్ళు తెచ్చే కానుకలు తీసుకొచ్చి దాచడానికి సరిపోతుంది, మేము పనే చేయట్లేదు, ఆల్రెడీ ఎంత రావాలో అంతకంటే ఎక్కువ వచ్చేసింది, దయచేసి వాళ్ళని ఇవ్వద్దని చెప్పండి అన్నారండి. చూడండి ఒకసారి 36వ అధ్యాయం, నిర్గమకాండ 36వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకుంది. అయినను ఇశ్రాయేలు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పనిని విడిచి వచ్చి మోషేతో, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనో ఏ స్త్రీ అయినో ఇక మీదట ఏ అర్పణ అయినో తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమంది అంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానేశారు. ఏమండి, మన సంఘంలో మనలో మన మాట చెప్పండి, ఏ రోజైనా దైవజనుడు మానేయండి, ఎంత ఖర్చు ఉందో దానికంటే ఎక్కువ వచ్చింది అని చెప్పగలడా? ఏ కార్యక్రమానికైనా చెప్పగలడా? మా కడపలో 2 చోట్ల నేను మెయింటైన్ చేస్తాను సంఘం. ఒక సంఘంలో ₹1,00,000 అప్పు, ఇంకో సంవత్సరంలో ఇంకొక సంఘంలో ₹1,00,000 అప్పు. అంటే లోటు ఉంది, కానీ దేవుడు తన సన్నిధిని ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? ఆయన పేరేంటి? ఉన్నవాడి సన్నిధిలో ఎంత ఉంది? అయ్యగారు ఎంత ఉంది ఇక్కడ ఆస్తి? మనకు మిగులు ఎంత ఉంది? సంఘంలో ఏమన్నా మిగులుందా? అయ్యా పెద్దలు, ఆయన ఏమన్నా దాసి ఏమన్నా మోసం ఏమన్నా చేసి చెప్తున్నాడు, మిగతా వాళ్ళు చెప్పండి. అయ్యా పెద్దలు చెప్పండి, ఆయన ఏమో లేదంటున్నాడు, ఉందేమన్నా దాచిపెట్టుకున్నాడు ఏమన్నా చెప్పండి. ఏముంది? అప్పు ఉంది. ఉందా లేదా? అప్పు లేదా? అంటే ఇక్కడ గమనించండి, ఒక్కరి ఇంటిలోనికి ఒక్క కుటుంబం కోసమే ఒకవేళ అప్పు చేశారనుకోండి, ఎప్పుడెప్పుడు తీసేద్దామా, ఎప్పుడెప్పుడు ఫ్రీ అయిపోదాం అనుకుంటాం. అదే సంఘం కోసం ఏమన్నా అప్పు చేశారనుకోండి, వాళ్ళు చూస్తారులేండి, వీళ్ళు చూస్తారులేండి. మీకు తెలుసు కదా సామెత, ఎవరో పిచ్చి రాజు ప్రజలంటే చాలా మంచోళ్ళు అనుకొని భ్రమపడి తన కొడుకుకి పెళ్లి చేసేటప్పుడు ఒక కోరుకున్నాడట. ఏమనంటే, నా కొడుకు పెళ్ళికి అయ్యేటటువంటి పాలు అన్నీ కూడా రాజ్యంలో ఒక మెయిన్ ప్లేస్లో ఒక పెద్ద కొండ పెడతాను, ఆ కొండలో రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు నా కొడుకు పెళ్ళికి పాలు తీసుకొచ్చి పోయండి అని చెప్పాడు. సరే, ఇక రాజు చాటింపు చేశాడు కదా అని చెప్పి ఏం చేశారంటే, జనాలు బయటకు వస్తున్నారు అక్కడ పోయటానికి. అందరి మనసులో ఏం ఆలోచన అంటే రాజ్యంలో అందరూ పాలు పోస్తారు, మేము ఒక్కళ్ళమే నీళ్లు తీసుకొని పోస్తే ఎవడు కనుక్కుంటాడు?
అందరూ పాలు పోస్తున్నాడు కాబట్టి మేము ఒక్కళ్ళమే వెళ్ళి నీళ్లు పోసేద్దాం అని చెప్పి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడి తీసుకెళ్ళి నీళ్లు పోసాడట. రాజు వచ్చి చూస్తే ఆ నీళ్ళల్లో ఈయన కన్నీళ్ళు కలిసిపోయాయి. ఒరే ఒక్కడంటే ఒక్కడు ఒక కుటుంబంలో నుంచి కూడా పాలు దేవుడి సేవకు వచ్చేటప్పుడు ఏమనుకుంటామంటే మనం ఇదే పరిస్థితి. ఈరోజు యానివర్సరీ లాస్ట్ టైం జరిగినటువంటిది ఇలాగ జరిగిందా చెప్పండి? ఇలాగ జరిగిందా? ఎంత అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు ఎందుకు జరగలేదు? దీనికి కారణం ఏంటి? అక్క లేదు, ఏక లక్ష్మక్క, విటమిన్ ఎం లోపం, బయట కూడా పెట్టలేకపోయాం. కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మరికొన్నాళ్లకు మన జీవితం మన బిగబొట్టుడే ఎట్లుంటే నీవు విత్తినది నీకు కోయబడతావు. మర్చిపోకండి. మనము స్వార్థంతో బిగబట్టుకుంటే దేవుడు కూడా బిగబట్టడం మొదలు పెడితే ఎవడు నిలవగలడు చెప్పండి? అయినా అది ఎవరిదండి? ఎవరిది? అది ఇచ్చడం కూడా దేవుడు ఏమన్నాడు అంటే నువ్వు ఇచ్చి చూడరా, ఇచ్చి చూసి నన్ను శోధించు, తర్వాత నా సంగతి ఎట్లుంటుందో చూడంటే దేవుడికి మనం ఏమని చెప్తాం తెలుసా? ప్రభువా నువ్వు మాకు ఇచ్చి చూడు, నీకు దొరికితే అప్పుడు అడుగు. నువ్వు మాకు ఇచ్చి చూసిన తర్వాత నీకు దొరికితే అప్పుడు అడుగు. ఇది మన బాపతి. ఈరోజు మన కోసం దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యానికి ఎంత లెక్క కట్టగలవు? ఎంత లెక్క కట్టగలవు? ఒక ఆయనండి ప్రాణం మీదకి వచ్చింది పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళాడు, జాయిన్ అయిపోయాడు, ఆపరేషన్లు అయిపోయాయి. ఆఖరికి బయటకు వచ్చే సమయానికి 2 కోట్ల రూపాయలు బిల్లు కట్టాల్సి వచ్చింది. బిల్లు చూసిన వెంటనే వల 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 ఏడ్చాడు, చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్చాడు. ఎందుకు? బిల్లు కట్టలేక కాదు, కోటీశ్వరుడు ఆయన. బిల్లు చూసి ఇంత అయింది అని కాదు. ఈ 10 రోజులు ఉన్నాడు ఆయన. 10 రోజులు ఉండి 2 కోట్ల రూపాయలు కట్టాడే. దేవుడు నన్ను 60 ఏళ్ళు 70 ఏళ్ల దాకా ఉచితంగా చూసుకుంటూ వచ్చేసాడు, ఏది కట్టలేదు. మరి ఆడ ఉన్నందుకు దేనికి ఖర్చు అయింది ఎక్కువ తెలుసా? ఊపిరికి, ఆక్సిజన్కి ఎక్కువ ఖర్చు అయింది. దేవుడు ఎంత విరివిగా ఇస్తున్నాడండి ఆక్సిజన్. ఏ రోజైనా మనకు మీటర్ పెట్టి నాయనా నువ్వు ఈరోజు ఇంత ఆక్సిజన్ పిలిచావు డబ్బు కట్టు, లేదంటే నీకు ఆక్సిజన్ కట్టు అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? ఎంతమందికి ఎన్నిటికి కట్టుకుంటావు? ఇవ్వగలవు చెప్పండి? శరీరంలో ఉన్న అవయవాల అన్నిటి లెక్క కడితే 8 కోట్ల రూపాయలు అవుద్దట. జస్ట్ ఒక ఉజ్జాయింపు లెక్క అంటారే, సుమారు అని లెక్క అంటారు కదా, అలా లెక్క కడితే 8 కోట్ల రూపాయలు విలువ చేస్తాయట అవయవాలు. 8 కోట్లతో ఇచ్చిన తర్వాత ఈ బాడీని నువ్వు వాడుకో అని అనుకోండి దేవుడు. ఎవడే కాదంటే 8 కోట్లు? అసలు 8 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు మనకి. ఈరోజు మీరు గమనించగలిగితే ప్రియులరా, మనల్ని దేవుడు దాతృత్వంతో ఉండడానికి ఇచ్చినటువంటి వాడు చెడిపోయినట్టు, పడిపోయినట్టు, కిందికి దిగజారిపోయినట్టు, నష్టపోయినట్టు దేవుడికి చరిత్రలో లేదో. దట్టు ఇచ్చిన వాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, గొప్పగా నిలబెట్టబడ్డాడు, దేవుడు వాడి పక్షాన నిలబడ్డాడు. అందరూ కానుకలేస్తున్నాడు, వాళ్ళ కలిమిలో నుంచి వేస్తున్నారు. అప్పుడు ఏమీ అనలేదు వాళ్ళందరినీ. కానీ ఒక పేద విధవరాలు వేస్తే ఏమన్నాడు? అందరికంటే ఎక్కువ ఇచ్చింది, జీవనమంతా ఇచ్చేసింది. ఆమె తర్వాత జీవితం ఏంటి? దేవా ఏమీ లేనప్పుడే నన్ను పోషించావు, కాపాడావు, ఇప్పుడు కూడా నువ్వే చూసుకోగలవు. ఆ నమ్మకం ఏదండి మనకి? సంపాదించకపోతే ఎట్లా? ఇదిగో ఈ డబ్బు లేకపోతే ఎట్లా? డబ్బు ఉన్నోడు ఏమైపోయాడు కరోనా టైంలో? మీకు తెలియదేంటి? కరోనా టైంలో డబ్బులు ఉన్నోడు, పొలాలు ఉన్నోడు, బంగారం ఉన్నోడు ఏమయ్యాడు? అధికారం ఉన్నోడు ఏమయ్యాడు? ఇంటి వాళ్ళు చూసుకోవడానికి నోచుకోకుండానే అట్టించట్టే ఎప్పుడు పాతేశాడు, ఏమైపోయాడో కూడా తెలియనంత దారుణమైన స్థితిలో చచ్చాడు. అయినా మనకు బుద్ధి రాకపోతే ఎట్లా చెప్పండి? అయినా మనకు బుద్ధి రాకపోతే ఎట్లా?
ఈ సంఘం, ఈ సహవాసం మనుషుల చేత ఏర్పాటైంది కాదు, దేవుడే ఏర్పాటు చేశాడనంటే వారసత్వం కొనసాగాలి. రేపు అందరూ గుప్పిళ్ళు విప్పి ముందుకు రావాల్సినటువంటి అక్కర ఉంది. రేపు ఇంకొకరు వస్తారు, ఏం చూసి వస్తారు? ఆయనకి ఏమైనా ఎంత సపోర్టా, ఎంత సంపాదన? నువ్వు చేయ ఇంతమంది కుటుంబాలను చూసుకుంటున్నాను. పుడితే కృతజ్ఞతాస్తుతి కూడిక మొదలుకొని భూమిలో పెట్టేంత వరకు అన్ని కార్యక్రమాలు దగ్గరుండి దైవజనుడు చూసుకొని బాగుపడకుండా చెడిపోతూ ఉంటే తట్టుకోలేక, ఏమండి మీకు విషయం తెలుసో తెలీదో, నికార్సుగా పనిచేసే దైవజనులకు తొందరగా రోగాలు వస్తాయి. ముఖ్యంగా ఏమొస్తుంది చెప్పండి? బీపీ వస్తుంది. మీ దైవజనుడికి బీపీ ఉందా లేదా తెలుసా మీకు? అయ్యా ఉంది కదా, ఎన్నేళ్ళు అయింది తెలుసా? ఎవరి కోసం వచ్చింది అనుకోండి ఆ బీపీ? ఎవరి కోసం రాలేదు, మన కోసమే వచ్చింది. పిల్లల కోసమే. అయ్యో బిడ్డలు ఇలా అయిపోతున్నారు, వీళ్ళకి ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి వీళ్ళని అనే పరితాపములో నుంచి వచ్చింది అది. ఇలా వచ్చి చచ్చిపోయినటువంటి వాళ్ళు దైవజనులు ఎంతోమంది ఉన్నారండి. ఆ స్థితికి రానికుండా జాగ్రత్త వహించాల్సిన ఆవశ్యకత మన అందరికీ ఉంది, ఇది మర్చిపోకండి. కాబట్టి సాతాను ఎత్తుగళ్ళు ముఖ్యంగా 3. 1, దూరం వెళ్ళద్దు. వెళ్తే వెళ్ళావు, ఒకవేళ ఫ్యామిలీని ఎంత తీసుకెళ్ళొద్దు. ఇది 2. దూరం వెళ్తే వెళ్ళావు, ఫ్యామిలీ అంతటితో పోయావు, నువ్వు ఏమీ ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు ఫ్యామిలీతో పోవడమే పెద్ద గిఫ్ట్. దయ్యంగాడు చెప్పేది ఏమంటాడు? ఏం నేర్పిస్తాడు మనకు? దూరం పోతున్నావు, ఖర్చులు పెట్టుకుంటున్నావు, నువ్వు పోవటమే పెద్ద గిఫ్ట్, కానుక. నువ్వు మళ్ళీ కానుక ఇవ్వాలా? దేవుడు కూడా అవరే నిన్ను ఇన్ని తరాల నుంచి ఆదాము హవ్వలతో మొదలుకొని ఇన్ని తరాల నుంచి కాపాడుకుంటూ వచ్చి 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 ఈ జన్మనివ్వడమే పెద్ద గిఫ్ట్, తర్వాత నీకు ఏమివ్వను రోయ్ అని అనుకుంటే దేవుడు ఏమైపోయాలి? మనం ఎన్నిచ్చాడండి. జీవరాశుల్లో ఎవరికీ లేనటువంటి బంధాలతో నిన్ను నన్ను పెనవేసి ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. 33 బంధాలు ఇస్తాడు ప్రతి మనిషికి దేవుడు. 33 బంధాలు ఇస్తాడు దేవుడు ప్రతి మనిషికి. ఇన్ని బంధాలు ఇచ్చి ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానమునిచ్చి, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధినిచ్చి, ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చి, తన రూపం ఇచ్చి, తన స్వరూపం, తన పోలికిచ్చి, యేసుప్రభునిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, సంఘాన్నిచ్చి, బైబిల్నిచ్చి, ఇంకా నీ కోసం దాచాన్రా కన్నా అని పరలోకాల్లో ఎదురు చూస్తూ ఉన్నాడేనా? ఏం చేయాలి దేవుడు దీనికంటే? అందుకే వట్టి చేతులతో దేవుడి సన్నిధిలో కనబడకూడదు. నిన్ను వట్టిగా మాత్రం పెట్టలే, వట్టిగా మాత్రం పెట్టలేదు దేవుడు. చాలా మందికి లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు ప్రసాదించడం జరిగింది. అదేది ఆ కృతజ్ఞత? కానుకల పాత్ర కరమును తాకిన పాట తెలుసు కదా, మీకు తెలుసా తెలీదా? ఆ పాట చాలా నరాలు తెగేటట్టు రాశాడు. ఎవరు రాశారు? మహనీయులు. కానుకల పాత్ర కరమును తాకంగా కలువరి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమ నొలకించు పెదవులనే కాక కనబరచుము నీ ప్రేమ కానుక రూపమున అని. ఎవడైనా అంటాడు దేవా నువ్వే నాకు ఆధారం అంటాడు. మరలా ఎంత ఇస్తాడు? కొంత ఇచ్చి ఏమంటాడు? నావన్నీ అంగీకరించు మీ దేవా అంటాడు. ఎంత ఇచ్చాను ఆయన? అన్యా జేబులోకి చేయబెట్టిన తర్వాత లాస్ట్కి ఏది దొరుకుతుందో అది. సంఘంలో ఇంకా కాయిన్లు వేస్తున్నారయ్యా, కాయిన్లు వేస్తున్నారా? వేసేదే కాయిన్లా. ఇదే కాయిన్ తీసుకెళ్ళి అది 2 రూపాయల కాయను 5 రూపాయల కాయను బెచ్చగాడికి వేస్తాడు అనుకోండి, ముఖం మీద కొడతాడు. ఎలా కనపడతాడు నీకు? ఇదిగో నేనే నీకు 20 రూపాయలు ఇస్తాను, పోయి ఛాయ్ తాకంటాడు. దాన్ని తీసుకొచ్చి పిల్లోల చేతికి ఇచ్చి, అంటే వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? అరే దేవుడు బెచ్చగాడి కంటే తక్కువడరా, పర్లేదు ఆయనకి అది ఇచ్చి చాలు. పిల్లలు పెద్దలు ఇంత దారుణంగా తయారైపోతూ ఉంటే దేవుడికి కూడా ఓపిక నశించే రోజులు వస్తాయి. మర్చిపోకండి. ఎప్పుడు ఇలాగ ఉంటామని భ్రమపడకండి.
ఆయన సహనం కోల్పోతే ఎవ్వడు భూమి మీద మనల్ని బతికించలేడో, కాపాడలేడు. మర్చిపోకండి. బెదిరింపు కాదు ఇది, దేవుడి మాటల్లో ఉన్న ఆవేదన. మర్చిపోకండి, ఇది సాతాను వేసే ఎత్తుగడలు. నువ్వు దూరమైన వెళ్ళాల్సిందే దేవుడి సన్నిధానానికి. కుటుంబాలతో రావాలి. ఇప్పుడు కుదరకపోయినా ఎలాగైనా సాధించుకోవాలన్న తపన మనసులో ఉండాలి. వచ్చేటప్పుడు నిండు కృతజ్ఞతతో ఇచ్చి, కానుకోటే కాదు, నీ సమయం ఇచ్చి, నీ బలమునిచ్చి, దేవా ఈ జీవితం నువ్వే కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నువ్వు పెట్టిన దీపం, నీకోసం వెలగటంలో నాకు ఇంతకంటే భాగ్యమేముంది అన్న స్థితిలో మనం బతకాలి. ఆలోచించండి. ప్రభు చిత్తమైతే మరొకసారి మనందరం కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నాయన, సాతానుడు మీ బిడ్డలు మీ సన్నిధానానికి వస్తే వాడి ఆటలు సాగవని, వారి తంత్రాల పాచికలు పారవని వాడికి మూడిందని వాడికి తెలుసు నాయన. అందుకే దూరము అన్న బూచిని చూపెట్టాడు. ఒకవేళ దూరం పోతే పోయాడు, మీలో ఎవరో ఒక్కడే వెళ్ళండి. కుటుంబానికి అంతా దేవుడు అక్కర్లేదు. వాళ్ళకు వాళ్ళ చదువులు ఉన్నాయి, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వారి సంపాదనలు ఉన్నాయి. వారికి ఇష్టం లేదు. ఇష్టం వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడే ఏం మించిపోయిందని మీ బిడ్డల్ని కుటుంబాలతో మీ సన్నిధికి రానియకుండా, కుటుంబాలుగా నాయన మీ దగ్గరికి చేరనీయకుండా చేస్తున్న ఎత్తుగడ చూశాం. అలాగే తండ్రి, దూరం వెళ్తే వెళ్ళారు, కుటుంబాలతో వెళ్తే వెళ్ళారు, కానీ మీరు ఏ కానుక తీసుకెళ్ళద్దు నాయన. ఒకనాడు మీ సేవ ఉందని పిలుపునిస్తే దైవజనుడు బహు ఎక్కువగా ఇచ్చి ఆపేయండి అనేంత వరకు తెచ్చారు. వారి యొక్క ప్రేమ, వారి కృతజ్ఞత ఎంత గొప్పదో నాయన. వాళ్ళకంటే ఎక్కువగా మమ్మల్ని చూశారు తండ్రి, వాళ్ళకంటే ఎక్కువగా మమ్మల్ని క్షమించారు తండ్రి. అయినా మా కృతజ్ఞత మా సమయాన్ని ఇవ్వడంలో చూపించలేకపోతున్నాం, మా బలాన్ని ఇవ్వడంలో చూపించలేకపోతున్నాం, మా సంపాదన ఇవ్వడంలో చూపించలేకపోతున్నాం. అలాగని దాచుకున్నవాడు, దోచుకున్నవాడు బాగుపడిన దాఖలాలు లేవని కూడా మీరు మా కళ్ళ ముందు పెట్టారు తండ్రి. ఎన్ని తెలిసినా మేము బాగుపడకపోతే మేము మూర్ఖులము తప్ప నాయన, మాకు నిత్యాగ్ని దండన తప్ప మరొకటి లేదని మేము గుర్తెరిగి తండ్రి, మీ బిడ్డలు మీ మాటల్ని అపార్థం చేసుకున్న వారి జాబితాలో ఉండక నాయన, పరమార్థాన్ని గ్రహించి ఇక మీదటినైనా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ తండ్రి మీ కృపకు పాత్రులగునట్లు, మీ ఘనమైన దీవెనలకు పాత్రులగునట్లు సహాయత దయచేయమని ప్రయాసతో మీ పరిచర్యను తొదముట్టిస్తున్నటువంటి ప్రియులు పెద్దలు మా తండ్రి సమానం భగవాన్ దాసయ్య గారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. సహకారాలు ఇంకా లేవనెత్తండి. ఇదివరకేనైనా మీ సేవలో పరిచర్యలో ఎంతమంది అయితేనైనా బాధ్యతగా మసలుకొని ఉన్నారు తండ్రి, దూరమని ఎంచక కుటుంబాలతో వచ్చి శ్రమించి ఇచ్చి మీ కృపలో నా తండ్రి అర్హులుగా నిలిచారో వాళ్ళందరినీ బట్టి మీకు నిండు మనసుతో స్తోత్రములు ఆయన. మిగిలిన వారిని కూడా నాయన మీరు బలపరచండి తండ్రి. ఇంకను మీ కృపనిచ్చి వారికి మేలుకొలుపును కలిగింపచేసి సదా మీ మహిమ కోసం వాడుకోమని, మీ దివ్యమైన సేవలో మరింతగా మీ పిల్లలు వర్ధిల్లి నాయన ఈ సేవ మనుషుల మూలమైనది కాదని నిరూపించినట్లు, మీ వలన ఏర్పాటైనది తండ్రి మీ కడకు చేరేంత వరకు ప్రజ్వరిల్లేదే అని నిరూపించినట్లు కృప దయచేయి. పాలన ఉండేది కూడా మీకు స్తోత్రాలు ఆయన. చేర్చబడిన ప్రతి కుటుంబానికి రావాల్సిన దీవెనలను అనుగ్రహించండి. మరలా మీ చిత్తమైతే మీ పిల్లల మధ్యకు వచ్చి మరిన్ని సువిశేషమైన సంగతులను తెలుసుకొని మా మనోనేతాలు వెలిగించబడిన వారమై పరమునకు జీవ మార్గములో, రుజు మార్గములో నమ్మకమును సమర్థత కలిగేవి మేము నడుచున్నట్లు, అనేకులను నడిపించినట్లు సహాయతనివ్వమని
యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.